వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. కొనిదెల శివశంకర్ వరప్రసాద్ అలియాస్ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రనటుడు ఆయనే. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన పిలిస్తే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు 5 నిమిషాల్లో ఫోన్ కాల్లోకి అందుబాటులోకి వస్తారు. అందులో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి స్వయాన ఆయన తోడబుట్టిన తమ్ముడు. మరి అలాంటి ఆయనకి చాలా పెద్ద కష్టం వచ్చింది. దానికి కారణం జిహెచ్ఎంసీ అధికారులు. మరి హైదరాబాద్లో జిహెచ్ఎంసీ అధికారుల పనితీరు మీద ఇప్పుడు చర్చ మొదలైంది. అంటే న్యాయబద్ధంగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర నుంచి స్పందన చాలా లేటుగా వస్తుందంట. అయితే అక్రమ నిర్మాణాలకు మాత్రం పర్మిషన్లు మాత్రం టకాటకా ఇచ్చేస్తున్నారంట. న్యాయబద్ధంగా పర్మిషన్లు తీసుకున్న వాళ్ళని మాత్రం ముప్ప తిప్పలు పెడుతున్నారంట. మరి దాంట్లో సాక్షాత్తు మాజీ కేంద్ర మంత్రి, మరి మాజీ రాజ్యసభ సభ్యులు, మరి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఉండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. ఇదేంటిది, జిహెచ్ఎంసీ అధికారులు మరి ఇంతలా బిహేవ్ చేస్తారా? అంటే ఎవరు దరఖాస్తులు పెట్టినా కనీసం పట్టించుకునే పరిస్థితే లేదా? ఈ ఎపిసోడ్ చూస్తే 2000 సంవత్సరంలో హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో చిరంజీవి గారు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. అంటే ప్రస్తుతం ఆయన నివాసం ఉంటున్న ఇల్లు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్ని పర్మిషన్స్ తోటి చిరంజీవి గారు ఒక చక్కటి ఇంటిని నిర్మాణం చేసుకున్నారు. సో ఇకపోతే 25 సంవత్సరాలు గడిచింది. అయితే 25 సంవత్సరాలు గడిచింది కాబట్టి చిరంజీవి గారు ఇల్లుని రీకన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటున్నారు, రీమోడలింగ్ చేసుకుందాం అనుకుంటున్నారు. చుట్టూ ప్రహరీ గోడ కూడా మళ్ళీ నిర్మించుకుందాం అనుకుంటున్నారు. సో కాబట్టి దీనికి అన్ని పర్మిషన్స్ తీసుకుందామని చెప్పేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ కోసం జిహెచ్ఎంసీకి చిరంజీవి గారు అప్లికేషన్ పెట్టుకున్నారు. తనకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, తన ఇంటిని మళ్ళీ తాను రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా అని చెప్పేసి, సో దీనికి సంబంధించి మరి జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర ఆయన ఇంటికి సంబంధించినటువంటి ఫైల్ పంపించారు. మరి దాని మీద మళ్ళీ అనుమతులు ఇవ్వమని చెప్పేసి కోరారు. ఎందుకంటే మళ్ళీ అనుమతులు లేవని చెప్పేసి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ ఇబ్బంది పెడుతున్నాం అనేటువంటి మరి ముందస్తు ఆలోచన, ముందస్తు జాగ్రత్త. మొదటి నుంచి కూడా న్యాయబద్ధంగా, నీతిగా, నిజాయితీగా బతుకుతాడు కాబట్టి చిరంజీవి గారు ప్రతిదీ కూడా చట్టాన్ని అనుసరించి వెళ్ళాలి, ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చట్టానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి మొదటి నుంచి కూడా ఆయన డిక్షనరీలో పెట్టుకున్నటువంటి అజెండా అది. సో కాబట్టి గౌరవంగా జిహెచ్ఎంసీ అధికారులకి మరి తన ఇల్లు రీకన్స్ట్రక్షన్ కోసం ఆయన ఒక అర్జీ పెట్టుకున్నారు. అయితే నెలన్నర గడిచిపోయినప్పటికీ కూడా అసలు జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆయన ఫోన్లు చేసినా అసలు ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. ఫోన్ లిఫ్ట్ చేసినా ఎవరు కూడా సరిగ్గా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అంటే దేనికి? కమిషన్ల కోసం వెయిటింగా? చిరంజీవి గారు కదా, ఇల్లు రీకన్స్ట్రక్షన్ కదా, ఎంతో కొంత ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకుందామనే. మరి లేకపోతే ఎందుకు? 45 రోజుల పైనగా వస్తున్నా మరి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు రీకన్స్ట్రక్షన్ కోసం మరి పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి అర్జీ పెట్టుకుంటే మరి ఒక మాజీ కేంద్ర మంత్రి మరి ఆయన అర్జీనే పట్టించుకోకపోతే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? సామాన్యులు చెప్పులు అరిగిపోయేంత వరకు తిరగాల్సిందేనా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, అందులో జిహెచ్ఎంసీ అధికారుల చుట్టూ? అక్రమ నిర్మాణాలకు అడ్డగోలుగా పర్మిషన్ ఇచ్చేటువంటి జిహెచ్ఎంసీ సక్రమ నిర్మాణమైనటువంటి చిరంజీవి గారి ఇంటికి వాళ్ళు రీకన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇవ్వడం కోసం 45 రోజుల సమయం ఎందుకు తీసుకున్నారు? ఇక్కడే ఏదో మతలబు ఉందని ఇప్పుడు అందరికీ ఒక చర్చ మొదలైందనమాట. కారణం చిరంజీవి గారు కోర్టుకి వెళ్ళారు. ఆయన హైకోర్టును ఆశ్రయించారు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు నెలన్నర పైన కావస్తుంది నేను నా ఇల్లు రీకన్స్ట్రక్షన్ కోసం మరి అనుమతులు ఇవ్వాలని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులకి నేను అర్జీ పెట్టుకున్నాను, పర్మిషన్స్ కోరాను. కనీసం స్పందన లేదు, కనీసం ఎవరో రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేకుండా పోతుంది. దయచేసి నా ఇంటికి పర్మిషన్లు ఇప్పించండి అని చెప్పేసి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇక తెలంగాణ హైకోర్టు మరి చిరంజీవి గారి కేసుకు సంబంధించి మరి జిహెచ్ఎంసీ అధికారులకు తలంటేసింది. 45 రోజులుగా వస్తున్నా మీరు ఇంకా ఎందుకు ఇవ్వలేదు ఆయనకి పర్మిషను? ఏమైనా ఇబ్బంది ఉందా? ఉంటే చెప్పండి. ఇన్ని రోజులు ఎందుకు నాంచుతున్నారు? ఒక మాజీ కేంద్ర మంత్రి ఆయనకే అలాగుంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు అసలు సామాన్యులు పట్టించుకుంటున్నారా? ఎన్ని రోజులకు మీరు ఇస్తారు పర్మిషను అని చెప్పేసి జిహెచ్ఎంసీని
జిహెచ్ఎంసీ అధికారుల్ని గట్టిగా హైకోర్టు మందలించింది. మొత్తానికి ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తే ఒక మాజీ కేంద్ర మంత్రి ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ అధికారుల వల్ల ఎంత ఇబ్బంది పడ్డాడో ఈ ఎపిసోడ్ కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది మనకి. మరి ఆయన తెలియని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? సినీ నటుడు, అగ్రస్థాయి నటుడు ఆయన, మాజీ కేంద్ర మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు. మరి అలాంటి ఆయనకే ఇలాంటి పరిస్థితి వస్తే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? ఆయన నిజంగా తలుచుకుంటే ఒక మాట రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి, ఎందుకంటే వాళ్ళిద్దరు ఎంత క్లోజో చూశారు అందరూ. ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, కానీ మెగాస్టార్ మాత్రం మెగాస్టార్గానే ఉంటాడు. దాదాపు 25 సంవత్సరాల నుంచి మెగాస్టార్ అనేటువంటి బ్రాండు ఆయనతో వస్తూనే ఉంది. 25-30 సంవత్సరాల నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు, కానీ మెగాస్టార్ మారలా. ఓ మంచి వ్యక్తి, 10 మందికే సాయం చేసే వ్యక్తి, ఓ పెద్ద మనిషి, ఇప్పుడు పెద్ద ఆయన. అటు ఇండస్ట్రీకైనా, ఇటు సామాన్య ప్రజానీకానికైనా, ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే తన కష్టార్జితంలో ఎంతో కొంత దానధర్మం చేసేటువంటి వ్యక్తి ఆయన. ఇప్పటి వరకు ఎవరిని తిట్టిన వ్యక్తి కాదు, కొట్టిన వ్యక్తి కాదు, హింసించిన వ్యక్తి కాదు, ఎవరి భూములు లాక్కున్న వ్యక్తి కాదు, క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. కాకపోతే దురదృష్టం, రాజకీయాల్లో అందరిలాగా దాచుకోవటం, దోచుకోవటం, ఇష్టానుసారంగా మాట్లాడటం ఆయనకు తెలియదు కాబట్టి రాజకీయాలు ఏమన్నా లేకపోయారు, రాజకీయాలు వదిలేశారు. ప్రశాంతంగా మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో తనకు నచ్చినటువంటి ఫీల్డ్లోనే కళామతల్లి ముద్దు బిడ్డగా ముందుకెళ్తా ఉన్నాడు. మరి ఆయన ఫోన్ చేస్తే ఎవరు రెస్పాండ్, ఎవరు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు వెంటనే ఫోన్ కాల్లోకి వస్తారు కదా. ఒక ఫోన్ రేవంత్ రెడ్డి గారికి చేస్తే అసలు జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళని సస్పెండ్ కూడా చేయించగలరు, ఆ కెపాసిటీ ఉంది ఆయనకి. కానీ ఆయన అలా చేయలే. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా హైకోర్టును ఆశ్రయించాడు. నాకు పర్మిషన్స్ ఇప్పించండి మీరేనా అని చెప్పేసి కోర్టు వారిని అడిగారు. కోర్టు చాలా సానుకూలంగా స్పందించింది. జిహెచ్ఎంసీ అధికారులకు తలంటు పెట్టింది కోర్టు, ముటిక్కాయలు వేసింది కోర్టు. అక్రమ నిర్మాణాలకు అడ్డుగోలుగిస్తారు పర్మిషన్స్. ఓ మాజీ కేంద్ర మంత్రి తన ఇల్లు మళ్ళీ రీకన్స్ట్రక్షన్కే, రీమోడలింగ్కి, రీకన్స్ట్రక్షన్కి ఆయన పర్మిషన్ అడిగితే ఇన్ని రోజులా మీరు ఇన్ని నెలల పాటు వెయిట్ చేపిస్తారా? ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే ఏం సమస్య అని మీరు అడ్రస్ చేయాలి కదా. అంటే దేనికి మీరు ఆగారు అని చెప్పేసి హైకోర్టు గట్టిగా మందలించింది. సో కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఎపిసోడ్ మీద రెస్పాండ్ అవ్వాలి. చిరంజీవి గారి పరిస్థితి ఎలా ఉంటే మరి ఆయన కోర్టుకి వెళ్ళగలిగాడు ఇమీడియట్గా, మరి ఆయన ఫైల్ ఇమీడియట్గా బెంచ్ మీదకి వెళ్ళగలిగింది. మంచి లాయర్ తోటి ఆయన అప్రోచ్ అయ్యారు. మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? కోర్టులు వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? కోర్టుల చుట్టూ తిరగలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. ఆ జిహెచ్ఎంసీలో ఏం జరుగుతుంది, జిహెచ్ఎంసీ అధికారులు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పనితీరు ఏంటి అనే దాని మీద కాస్త రేవంత్ రెడ్డి గారు చొరవ చూపి కాస్త ఇన్వాల్వ్ అయ్యి ఆ జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి అవకతవకల్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికి ఈ ఎపిసోడ్ అయితే అందరినీ చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే మరి అంత పెద్ద వివిఐపి పరిస్థితి అలా ఉంటే ప్రభుత్వ కార్యాలయాల్లో మరి అన్ని అనుమతులు ఉన్నాయి ఆయనకి, అంతా చక్కగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ల్యాండ్ ఆయన ఇల్లే రీకన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వాళ్ళు అన్ని రోజులు ఇబ్బంది పెట్టి రెస్పాండ్ కూడా అవ్వకపోతే, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోతే, ఇక మరి సాధారణ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ సిటీలో ఉన్నటువంటి సామాన్య ప్రజానీకం మరి జిహెచ్ఎంసీ అధికారులకి మరి వీళ్ళ వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా, రీమోడలింగ్ చేసుకోవాలన్నా, ఏ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా మరి వారి దగ్గరికి ఫైలుతో కాదనుకుంటా పోయేది. సో పైరవీలతో పోతే పనిచేస్తారేమో. సో కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మరి ఈ ఎపిసోడ్ విషయంలో ఎలా స్పందిస్తుందో వేచి చూద్దాం.